బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ నిర్వహించిన వాసుకి అనుచరుడిగా ఉన్నాడు అరుణ్. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. మరోవైపు ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు బెంగళూరు పోలీసులు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. రేవ్ పార్టీ నిందితుల్లో అరుణ్ కుమార్ ఏటుగా ఉన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వెట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వెట్ల, బెంగళూరు రేవ్ పార్టీ సంబంధించి ఫామ్ హౌస్ నిర్వాహకుడైన గోపాల్ రెడ్డికి సిసిబి సెంట్రల్ క్రైమ్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. సోమవారం రోజున తమ ఎదుట హాజరై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే పార్టీ ఎవరు బుక్ చేశారు, ఎందుకు బుక్ చేశారు, పార్టీ సంబంధించిన ఉద్దేశం ఏంటి, రేవ్ పార్టీ జరుగుతుంది మీకు ముందే తెలుసా లేదా అనే విషయం తెలుసుకునేందుకు అటు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి సిసిబి అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజున అతను సిసిబి అధికారుల దగ్గర హాజరు కావాల్సి ఉంది. అయితే మరోపు చూస్తుంటే ఆ రేవ్ పార్టీ జరిగిన రోజున పోలీసులు సోదాలు చేసి మొత్తం 4 అరెస్ట్ చేశారు. అందులో 3 డ్రగ్ పెడ్లర్ తో పాటు వాసు ఏదో పార్టీ నిర్వహించిన వాసుని అటు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అప్పుడు కనిపించకపోయిన వాసు సోదరుడు అందువైన అరుణ్ కుమార్ ను ఇవాళ సిసిబి అధికారులు అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇతను ఏసీస్ గా ఉండడం జరిగింది. ఇతనే పార్టీ మొత్తం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ ఎవరైతే డ్రగ్స్ తీసుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా ఇతన్ని తీసుకురావడం జరిగింది. పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లా చెందిన వాసు అరుణ్ కుమార్ గత కొంతకాలం నుంచి కూడా బెంగళూరులో సెటిల్ అయ్యి అక్కడే బిజినెస్ చేస్తున్నాడు. అతనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతను చూసినట్లయితే పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తూ అంతేకాకుండా ఇలాంటి రేవ్ ఒకటి నిర్వహిస్తున్నట్లుగా సిసిబి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అరుణ్ కుమార్ ని ప్రశ్నిస్తున్నారు. అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నారు. అయితే ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఉన్న విషయం తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హలో. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ నిర్వహించిన వాసుకి అనుచరుడిగా ఉన్నాడు అరుణ్. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. మరోవైపు ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు బెంగళూరు పోలీసులు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. రేవ్ పార్టీ నిందితుల్లో అరుణ్ కుమార్ ఏటుగా ఉన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ నిర్వహించిన వాసుకి అనుచరుడిగా ఉన్నాడు అరుణ్. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. మరోవైపు ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు బెంగళూరు పోలీసులు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. రేవ్ పార్టీ నిందితుల్లో అరుణ్ కుమార్ ఏటుగా ఉన్నారు.